హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. భారతదేశం పాకిస్తాన్ రెండు దేశాలు 1947లో ఒకేసారి స్వాతంత్రాన్ని సాధించాయి. కానీ భారతదేశం ఎందుకు అన్ని రంగాల్లోనూ ముందుంది, పాకిస్తాన్ ఎందుకు వెనుకబడింది అన్ని రంగాల్లో? దీనిని 3 సింపుల్ కారణాలతో, వాటి వెనుక 3 గొప్ప నాయకులు ఉన్నారు అనే విషయం మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొదటిది మన రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. భారతదేశంలో ఎన్నో భాషలు, సంస్కృతులు, మతాలు, ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక దేశంగా ఉండాలంటే బలమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత. రాజ్యాంగం అందరినీ కలిపి సమానంగా చూసే బేసిక్ అండ్ పవర్ఫుల్ రూల్ బుక్ లాంటిది. రాజ్యాంగం పొందుపరిచిన కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్, ప్రాథమిక హక్కులు, సార్వత్రిక వయోజన ఓటు హక్కు మొదలైన బలమైన రాజ్యాంగ అంశాల వల్ల మన దేశం ఒక్కటిగా స్ట్రాంగ్గా ఉంది. పాకిస్తాన్లో అలాంటి స్ట్రాంగ్ సిస్టమ్ అనేది సెట్ అవ్వలేదు. అందుకే ఇక్కడ గందరగోళం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ స్థిరత్వం అనేది అసలే ఉండదు. ఇక రెండవది తొలి పాలన. ఎవరో తెలుసు, జవహర్లాల్ నెహ్రూ. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని ఎట్లా ముందుకు నడపాలి? జవహర్లాల్ నెహ్రూ మన తొలి ప్రధానమంత్రి. దీనికి బలమైన పునాది వేశారు. స్కూళ్ళు, కాలేజీలు, ఫ్యాక్టరీలు, సైన్స్ రీసెర్చ్ సెంటర్స్ లాంటివి స్టార్ట్ చేశారు. అనేక దేశాలతో మంచి దౌత్య సంబంధాల్ని నడిపించారు. రాజ్యాంగబద్ధ పాలనతో సూపర్ స్టార్ట్ చేసి రాజకీయ స్థిరత్వాన్ని చాటారు. దీనివల్ల మన దేశం బలంగా, స్థిరంగా, బయట దేశాల ప్రమేయం లేకుండా సార్వభౌమాధికారంతో నిలదొక్కుకోగలిగింది. పాకిస్తాన్లో అప్పట్లో అలాంటి లాంగ్ టర్మ్ ప్లానింగ్ అండ్ రూలింగ్ లేకపోవటం వల్ల పాకిస్తాన్ ఇప్పటికీ వెనుకబడే ఉంది. ఇక 3 పాయింట్ మాట్లాడాలంటే 1991 ఆర్థిక సంస్కరణల గురించి మాట్లాడాలి. దీన్ని చేసింది పివి నరసింహారావు గారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1991లో మన దేశం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నది. అప్పుడు ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్తో కలిసి ఆర్థిక సంస్కరణలను, అంటే ఎల్పిజి లాంటివి తీసుకొచ్చారు. దీనివల్ల విదేశీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, ఐటీ, సాఫ్ట్వేర్ లాంటి రంగాలు బాగా గ్రో అయ్యాయి. మన దేశం ఆర్థికంగా సూపర్ స్ట్రాంగ్ అయింది. పాకిస్తాన్లో అలాంటి పెద్ద పెద్ద ఆర్థిక మార్పులు ఏవి చోటు చేసుకోలేదు. అందుకే వాళ్ళు ఆర్థికంగా బాగా వెనక్గా ఉన్నారు. సో సింపుల్గా చెప్పాలంటే అంబేద్కర్ మనకు స్ట్రాంగ్ రాజ్యాంగం ఇచ్చారు, నెహ్రూ దేశానికి మంచి స్టార్ట్ ఇచ్చారు, నరసింహారావు గారు ఆర్థికంగా సూపర్ స్పీడ్ ఇచ్చారు. ఈ ముగ్గురి వల్ల మన దేశం పాకిస్తాన్ కంటే అన్ని రంగాలలో బెటర్ పొజిషన్లో ఉంది అని చెప్పడానికి ఏమాత్రం మనం వెనుకాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, సోకాల్డ్ బీజేపీ ప్రభుత్వం కొంతమంది జాతీయ నేతలను ఎన్నో రకాలుగా లేని అపనిందలు వేస్తూ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ ప్రసంగాల్లో. అవి నిజమా? చరిత్ర చెప్తున్నది నిజమా? మీరే ఆలోచించుకోవాలి, మీరే తేల్చుకోవాలి.